సిపైన తాజా వార్త ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాలు పరిష్కారానికి కమిటీ వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ఏపీ తెలంగాణకు చెందిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించారు. ఈ కమిటీని కేంద్ర జలశక్తి శాఖ నోటిఫై చేసింది. ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల వివాదాలు పరిష్కారానికి కమిటీ వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, మొత్తానికి ఏపీ తెలంగాణకు చెందిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులకైతే స్థానం కల్పించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదుల్లో నదీ జలాల వివాదం సంబంధించి పరిష్కారం కోసం ఒకవైపు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో ఇప్పటికీ ఒక కమిటీ వేశారు. సంయుక్త కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నదీ జలాలకు సంబంధించిన వివాద పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించింది. రెండు రాష్ట్రాల మధ్య వివిధ ప్రాజెక్టులు కావచ్చు, ఇరిగేషన్ ఇష్యూస్ సంబంధించిన వాటిని పరిష్కరించడం కోసం ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల దీనికి సంబంధించిన ఇష్యూని సాల్వ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఈ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలంగాణ నుంచి ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ తో పాటు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొత్సతో పాటు మిగతా అధికారులకు అవకాశం కల్పించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వాళ్ళ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులను వారికి అవకాశం కల్పించారు. రెండు రాష్ట్రాల అధికారులంతా కూడా కూర్చొని ఒక సంయుక్త కమిటీ ద్వారా దీనికి సంబంధించినటువంటి చర్చలని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇటు ఆ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ కృష్ణా నది పైన కావచ్చు, గోదావరి నది పైన కావచ్చు, ఒకవైపు పోలవరం బనకచర్ల ఇష్యూ ప్రధాన ఇష్యూగా కొనసాగుతుంది. నదీ జలాల పంపిణీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో రెండు రాష్ట్రాల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో వీటిని దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో దీన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కూడా కమిటీ వేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర జలవనరుల శాఖ దీనికి సంబంధించినటువంటి సమస్యను సాల్వ్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. స్వామి.